హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మై లైఫ్ మై ఛానల్. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! ఈరోజు మటన్ బిర్యానీ ప్లస్ మటన్ కర్రీ కూడా చూపించబోతున్నాను. ముందుగా మటన్ బిర్యానీ చూద్దామా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంతలా ఉంటుంది. మీకు రెస్టారెంట్‌లో కూడా నచ్చదు. అంత బావుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా కూడా చూడండి. స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పబోతాను. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాము. మటన్ బిర్యానీ కోసం హాఫ్ కిలో దాకా మటన్ తీసుకొని నీట్‌గా పసుపు, ఉప్పు వేసి వాష్ చేసేసుకొని వాటర్ అంతా వంచేసి అందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారము మీరు తినేదాన్ని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా కానీ బిర్యానీ మసాలా ఏదో ఒకటి వేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రైడ్ ఆనియన్, 6 వేయించిన ఉల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ పెరుగు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అయితే నా దగ్గర కొద్దిగా ఉంది అదే వేసుకున్నాను. సో, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇంకోసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్న ఆయిల్ వేసుకుంటున్నాను. నేను వేయించి పక్కన పెట్టుకున్నాను కదండీ ఉల్లిపాయలు. ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని కలుపుకొని ఒక 1 అవర్ ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత ఈ మటన్ ఒక గిన్నెలో వేసుకొని అంటే నేను ఈరోజు ఇడ్లీ పాత్రలో చేస్తున్నానండి బిర్యానీ. ఎందుకంటే ఇంత క్వాంటిటీకి సరిపోయేంత పాత్ర నా దగ్గర వేరే లేదు. దీంతోనే బాగొస్తుంది బిర్యానీ. సో, ఇక్కడ 50% వరకు ఉడికించుకోవాలండి మటన్‌ని. అలా కవర్ చేస్తూ తీసి మధ్యలో కలిపితే ఇలా బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసము నేను 2 గ్లాసెస్ రైస్‌కి 6 గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నాను. అదొక 2 బిర్యానీ ఆకులు, 6 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, కొద్దిగా సోంపు, ఒక మరాఠీ మొగ్గ, ఒక స్టార్ ఫ్లవరు, ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక టీ స్పూన్ దాకా మిరియాలు, ఒక 6-7 దాకా పచ్చిమిర్చి, ఒక గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా లెమన్ జ్యూసు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మరిగించుకోవాలి. ఇట్లా మరిగిన తర్వాత ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా వేసుకోవాలి. ఈ రైస్ వేసుకొని 70% వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను హాఫ్ కేజీ మటన్‌కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. సో, ఇట్లా 70% ఉడికిన తర్వాత ఏ పాత్రలో అయితే బిర్యానీ చేసుకుంటున్నామో ఆ పాత్రలో ఫస్ట్ అడుగున ఈ రైస్ కొద్దిగా వేసుకొని దానిపైన మటన్ వేసుకోవాలి. ఎందుకు అంటే ఇన్‌కేస్ మాడే ఛాన్స్ ఉంటే రైస్ మాత్రమే మాడుతది కాబట్టి. మాక్సిమం మాడదు. ఇన్ కేస్ సో, ఈ మటన్ పైన మిగిలిన రైస్ మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ పైన కొద్దిగా పుదీనా, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, నేను 2 ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇలాగా. అందులో కొద్దిగా మటన్ మ్యారినేషన్‌లోకి ఇంకొద్దిగా ఇక్కడ వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, కొద్దిగా కుంకుమ పాలు కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక మందమైన ప్యాన్ పెట్టుకొని తర్వాత ఈ బిర్యానీ పాత్ర కూడా పెట్టేసుకొని మూత పెట్టి ఏదైనా బరువైన వస్తువు దాని మీద పెట్టాలి. ఇట్లా పెట్టిన తర్వాత 20 మినిట్స్ ఓవరాల్‌గా బిర్యానీ ఉడకాలి. 15 నిమిషాలు లో నుంచి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. తర్వాత నేను ఈ స్మోకీ ఫ్లేవర్ కోసము ఒక కాల్చిన బొగ్గు పెట్టి దాంతోకి కొద్దిగా నెయ్యి వేసి ఇట్లా మూసి పెట్టి 15 నిమిషాలు వదిలేసాను. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ అయితే. అంత టేస్టీగా కూడా ఉంది. ముక్కయితే అలా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది. అండ్ ఇంకో టిప్ చెప్తానండి. మీరైతే ఈ బిర్యానీ రైస్ వేసుకునేటప్పుడు మీరు రైస్ అనేది ఏదైతే మన తేమ ఉంటదో దాంతోనే ఉడికిపోతది అనుకున్నారనుకోండి, సో, ఏం చేయకండి. ఇన్‌కేస్ ఇంకా కొద్దిగా తేమ కావాలి, వాటర్ కావాలనిపిస్తే బిర్యానీ రైస్ ఉడకపెట్టుకోను కదండీ! ఆ వాటర్ అట్లా పైన కొద్దిగా పోసుకోండి చుట్టూ. కొద్దిగా మధ్యలో అలాగా పోసుకోండి. రైస్ అనేది కాస్త బాగా ఉడికితేనే బావుంటదండి. సో, అంతే అదొక్క టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ బిర్యానీని మనం దేనితో రైతా కానీ, ఇట్లా కర్రీస్‌తో కానీ
తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సో మటన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా బిర్యానీలోకి లేదు కుష్కా, ప్లెయిన్ రైస్, రాగి సంగటి అండ్ బగారా రైస్, ఆల్రెడీ కుష్కా ఇట్లా ఏదెంతకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ముందుగా రెసిపీ కోసం 1/2 కిలో మటన్ తీసుకొని నీట్‌గా పసుపు, ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి 2, 3 సార్లు. ఇప్పుడు మటన్‌ని కుక్కర్‌లో వేసుకొని ఉడకడానికి సరిపోయేంత వాటర్ వేసుకొని, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మేబీ వాటర్ అది పొంగకుండా ఉంటుంది అని. సో, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మటను ఒకసారి తొందరగా ఉడికిపోతుందండి లేతకైతే. అదే ముదురుదైతే టైం పడతది. చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక ఆనియన్, ఒక టమాటా ఇట్లా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 5, 6 విజిల్స్ తర్వాత నేను కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ అయితే ఒక 70-80% ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అదే కుక్కర్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 దాకా లవంగాలు, 4 లవంగాలు, ఒక 1 ఇంచి దాల్చిన చెక్క, 2 యాలకులు, కొద్దిగా జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా సోంపు అవి కాస్త ఫ్రై అవ్వాలండి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందాక మనం చేసుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఇందులోకి ఒక ఆల్మోస్ట్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అండ్ పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇక్కడే పుదీనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగానే 1/4 టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతది. నేను ఇప్పుడు ఒకటి వేసుకుంటున్నాను. మళ్ళా టేస్ట్ చేసుకొని లాస్ట్‌లో ఒకటి వేసుకుంటాను. సో, ఒక టేబుల్ స్పూన్ కారం అయితే మీరు తినే దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఒక టీ స్పూన్ దాకా మటన్ మసాలా నా దగ్గర ఉంటే అది వేసుకున్నాను. మీరు గరం మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇందాక మనం ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ కూడా ఇక్కడ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. సో, నేను ఇందాక చెప్పాను కదా! నాకు అక్కడ సరిపోదనిపించి మళ్ళీ ఇక్కడ వేసుకున్నాను ధనియాల పొడి. మీరు కారం అది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ కూడా. సో, మళ్ళా కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ రానిచ్చానండి. ఎందుకంటే ఇందాక 80% ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి మళ్ళా 2 విజిల్స్ పెడితే కరెక్ట్‌గా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా, చాలా కమ్మగా ఉంటుంది. సో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన ఈ 2 రెసిపీస్‌ని ఖచ్చితంగా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక్క లైక్ ఇవ్వండి. నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడం కోసం. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు హెల్ప్ అవుతుంది. అంతేనండి ఈ వీడియోకైతే. సో, మీరైతే ఈ రెసిపీస్‌ని ఖచ్చితంగా ట్రై చేయాలండి. నేనైతే ట్రై చేయాలని కోరుకుంటున్నాను. అసలు నిజంగా రెస్టారెంట్ కంటే చాలా చాలా బావుంటుంది. ఎంతైనా హోమ్ మేడ్ కదండీ! ఇంట్లో చేసుకున్నవి ఎంతైనా టేస్టీగా ఉంటాయి. అండ్ ఈ 2 నా స్టైల్‌లో నేను చేసి చూపించాను. అంతేనండి మరి ఉంటాను. బాయ్ బాయ్.